సింగ్పై వల స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం, అప్పు పేరుతో డబ్బు వసూలు, 75 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులు, 32 లక్షలు ఇచ్చిన అమిత్ ఇంకా 38 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిలింగ్, ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేస్తామని బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్ సింగ్. కాదంబరి ఆమె తల్లి, తండ్రి, సోదరుడు మరొకరి మీద కేసు నమోదంటూ ఇది రివర్స్. ఒకవేళ ఇవాళనే వాళ్ళ మీద విచారణ జరుగుతుంది వాళ్ళకి ముందస్తు బెయిల్కి సంబంధించి. ఈ టైంలో రివర్స్ స్టోరీ ఇచ్చింది సాక్షి. వల విసిరి బడాబాబుల్ని బురిడి కొట్టించి కిలేడి కాదంబరి జత్వాన్ని మరో బ్లాక్మెయిల్ భాగవతం వెళ్లి చూసింది. హనీ ట్రాప్, పోర్జరీ పత్ర మోసం, బ్లాక్మెయిలింగ్ ద్వారా అక్రమ సంపాదన జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వాన్ని ఢిల్లీ శివార్లో నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ సింగ్ని బ్లాక్మెయిల్ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు పొందడానికి వేధింపులకు గురి చేసి మాఫియాతో సంబంధాలు నేను చెప్పి మరి అమిత్ సింగ్ని బెదిరించింది. బాధితుడు అమిత్ సింగ్ ఫిర్యాదుతో నోయిడా పోలీసులు కాదంబరి జత్వాన్ని ప్రథమ నిందితురాలుగా కేసు నమోదు చేశారు. ఆ తల్లిదండ్రులు, సోదరుడి మీద కేసు నమోదు చేశారు. సెక్షన్లు 386, 388, 467, 468, 471, 120B, 34 కింద ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారంటూ రివర్స్ స్టోరీని రాసుకొచ్చింది ఇక్కడ సాక్షి.